హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు టెట్ హాల్ టికెట్స్, ఏపీ టెట్ కు సంబంధించిన హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది అయితే చూపిస్తాను. మనకు నిన్నటి నుంచి ఈ టెట్ హాల్ టికెట్స్ అనేది రిలీజ్ అవడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఆ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది అయితే చూపిస్తాను. ముందుగా మీరు గూగుల్లోకి అయితే వెళ్ళండి. అక్కడ ఏపీ టెట్ అని టైప్ చేశారంటే అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. టెట్ టు డిఎస్సి అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా మనకు వెబ్సైట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంపార్టెంట్ నోటీస్ అని ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ అని ఏపీ టెట్ 2026 హాల్ టికెట్స్ రిలీజ్ అని చూపిస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇందులో ఈ హాల్ టికెట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు క్యాండిడేట్ లాగిన్ లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. మీ క్యాండిడేట్ ఐడిని అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తెలిసి ఉంటేనే ఇదైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉన్న ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి మీద అయితే క్లిక్ చేస్తే మీ ఆధార్ నంబర్ అలాగే మీ క్యాప్చా ఏదైతే ఇక్కడ ఇచ్చిన క్యాప్చాన్ అయితే ఎంటర్ చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ ఐడి అనేది చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఐడి తెలిసి ఉండి పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేశారంటే తర్వాత మీరు మీ ఆధార్ నంబర్ మరియు ఏదైతే క్యాండిడేట్ ఐడి ఇప్పుడు మీరు మర్చిపోయామని అక్కడ క్లిక్ చేసినప్పుడు వచ్చిన క్యాండిడేట్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేస్తే మీరు టెట్ కి అప్లై చేసేటప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. అప్పుడు మీ పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఏదైతే మీరు సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేసి అక్కడ కింద ఇచ్చిన క్యాప్చాను కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ క్యాప్చాన్ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేశారంటే ఈ విధంగా మనకు వాళ్ళ పేరుతో పాటు ఇక్కడ వాళ్ళ ఐడి వెల్కమ్ అని చూపిస్తుంది. వెల్కమ్ టు ఏపీ టెట్ 2026 అని. ఇక్కడ సర్వీసెస్ మీద లెఫ్ట్ సైడ్ మీరు క్లిక్ చేస్తే అక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్, టెట్ హాల్ టికెట్, అలాగే టెట్ అప్లికేషన్ ఫామ్ మరియు ప్రింట్ టెట్ అప్లికేషన్ అని ఉందన్నమాట. కానీ మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయిపోయింది. టెట్ హాల్ టికెట్ మాత్రమే ప్రెసెంట్ అవైలబుల్ లో ఉంది. అలాగే అప్లికేషన్ ఫామ్ కావాలంటే మీరైతే ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే ఈ ప్రింట్ టెట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసిన ఆ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు మనకు ఇప్పుడు టెట్ హాల్ టికెట్ కావాలి కాబట్టి ఇక్కడ టెట్ హాల్ టికెట్ మీద మీరు క్లిక్ చేస్తే డియర్ అని వాళ్ళ పేరు మరియు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద ఏపీ టెట్ 2026 హాల్ టికెట్ అని చూపిస్తుంది. అక్కడ ఉన్న ఆ క్లిక్ హియర్ బటన్ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మనకు డైరెక్ట్ గా ఈ విధంగా ప్రింట్ కి అయితే వెళ్తుందన్నమాట. తర్వాత మీరు సేవ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ప్రింట్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఏపీ టెట్ 2026 కి సంబంధించి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ హాల్ టికెట్ లో మీకు ఏదైతే మీ హాల్ టికెట్ నంబర్, క్యాండిడేట్ నేమ్, అలాగే ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, కమ్యూనిటీ, అలాగే క్యాండిడేట్ డిస్ట్రిక్ట్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ అడ్రస్ అయితే ఉంటుంది. దాని కిందనే పేపర్ మరియు ఎగ్జామ్ డేట్ అండ్ టైం అయితే ఉంటాయన్నమాట. పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B, అలాగే లాంగ్వేజ్ టీచర్స్ కు సంబంధించి మరియు వాళ్ళ లాంగ్వేజ్ ఏది, అలాగే క్వశ్చన్ పేపర్ మీడియం ఏంటి, లాంటి అన్ని డీటెయిల్స్ అయితే అక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకు ఏ రోజు ఆ టెట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు అన్నది కూడా అక్కడైతే చూపిస్తుంది టైమింగ్ తో సహా. మరియు ఎగ్జామినేషన్
సెంటర్ అండ్ నేమ్ అని అడ్రస్ అయితే చూపిస్తుంది అనమాట. ఏ సెంటర్ వాళ్ళకు వచ్చింది అన్నది. అలాగే గైడ్ లైన్స్ ఫర్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మరియు గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు మొబైల్ ఫోన్స్ లాంటివి అయితే తీసుకుని వెళ్ళకూడదు. అలాగే హాల్ టికెట్ తో పాటు ఒక ఐడి కార్డుని అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరియు అక్కడ మీరు తీసుకుపోయే ఏవైతే వస్తువులు ఉంటాయో వాటికి మీరే బాధ్యులు అని చెప్పి ఇక్కడ మరిన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్సులేట్ ఏదైనా మీకు టెక్నికల్ ఇష్యూ ఉంటే వెంటనే ఇన్సులేటర్కి అయితే తెలియజేయాలి. ఒకవేళ మీ ఫోటో లేదా సైన్ మిస్ మ్యాచ్ అయితే వచ్చి ఉంటే మీరు ఫోటో మరియు ఒక 2 ఫోటోలు అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. అలాంటి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే మీరు ఈ కాపీని అయితే సేవ్ చేసుకుని అయినా తర్వాత అయినా ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు టెట్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఈ టెట్ కి అయితే అప్లై చేసి ఉన్నారో వాళ్ళైతే ఈ టెట్ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకు వచ్చిన రోజు అయితే ఎగ్జామ్ మంచిగా రాసి వాళ్ళ స్కోర్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ విధంగా మీరు టెట్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ టెట్ కి అప్లై చేసి ఉన్నారో ఏపీ టెట్ కి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.